పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. విద్యాలయం ప్రారంభించిన 2 నెలలకే గాంధీజీ తదితర జాతీయ నాయకుల అరెస్టుతో 1942 ఉద్యమం ఆరంభమైంది. దేశమంతటా కరో యా మరో, డూ ఆర్ డై నినాదం ప్రతిధ్వనించింది. ఆ సేతు హిమాచలం ఒక్కసారి కదిలింది. ముదునూరులో అన్నే అంజయ్య గారిని డిటెన్యూగా అరెస్టు చేసి తీసుకుపోయింది ప్రభుత్వం. ఇక గ్రామానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవలసిన బాధ్యత అంతా గోరా మీదనే పడింది. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సమావేశం జరిపి విద్యాలయం మూసివేయుటకు, ఉపాధ్యాయులంతా ఉద్యమంలో దూకుటకు నిశ్చయం జరిగింది. ఒకవైపు శాంతియుత సత్యాగ్రహాన్ని నడపవలసిన బాధ్యతే కాకుండా మరొక వైపు సోషలిస్టు భావాలు గలవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయుటకు గాను టెలిగ్రాఫ్, టెలిఫోన్, ఎలక్ట్రిక్ వైర్లు కత్తిరించడం, రైలు పట్టాలు తొలగించడం వంటి కార్యక్రమాలు తీసుకున్నందున వారికి రక్షణ కల్పించవలసి వచ్చింది. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ కార్యక్రమాల నిర్వహణ కొరకు బొంబాయి నుంచి వచ్చిన శ్రీ రంగారావు కులకర్ణి ముదునూరునే ప్రధాన కేంద్రం చేసుకున్నారు. గోరా సహచరులలో కొంతమంది ఈ రహస్య కార్యక్రమాలను కూడా సాగించారు. వాటికి శ్రీ రామస్వామి నాయకత్వం వహించేవారు. మొత్తానికి 1942 ఉద్యమంలో ముదునూరు నిర్వహించిన పాత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ముదునూరు బ్యాచ్ అని ఆ రోజుల్లో కృష్ణా జిల్లా అంతటా వీరగాథలు చెప్పుకున్నారు. ఎన్నోసార్లు నాస్తిక కేంద్రంపై పోలీసు దాడులు జరిగాయి. ముదునూరు గ్రామంలో ప్యూనిటివ్ పోలీసును కూడా కొంతకాలం పెట్టారు. ముదునూరు గ్రామం తరపున మొత్తం 22 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో గోరా, సరస్వతి, గోరా చెల్లెలు రాచర్ల సామ్రాజ్యం, కుమార్తె మనోరమ, కుమారుడు లవణం, కేంద్రంలోని శ్రీయుతులు రామస్వామి, కానా, దోనే తాతయ్య, రావూరి అర్జునరావు, గ్రామానికి చెందిన శ్రీయుతులు ముదునూరి సూర్యప్రకాశరావు, తుమ్మల చెల్లయ్య, తుమ్మల కోటయ్య, పువ్వల సుబ్బారావు, లింగం లక్ష్మీనారాయణ, నాగులపల్లి సీతారామయ్య, కలపాల సూర్యప్రకాశరావు, తూర్పుపాలెంకు చెందిన శ్రీ బేతపూడి జాన్, దోసరిపాలెంకు చెందిన శ్రీ దోసరి రామయ్య మొదలైన వారు ఉన్నారు. వీరిలో కొందరు 2 తడవలు కూడా శిక్షలు అనుభవించారు. గ్రామం అంతా ఒక కట్టుగా వీరి వెనుక నిలిచింది. సత్యాగ్రహులలో కొంతమంది తాము నాస్తికులం, తమకు కులం లేదు అని చెప్పినందుకు పోలీసులచే లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. వీరందరూ శిక్షలు విధించబడి అలీపూర్ క్యాంప్ జైల్లో ఉండేవారు. స్త్రీలు రాయవెల్లూరు జైల్లో ఉంచబడ్డారు. సరస్వతి గారి వెంట జైలులో వారి 7వ సంతానం నియంత కూడా ఉన్నారు. 1941లో ప్రపంచమంతా హిట్లర్, స్టాలిన్, ముస్సోల్ని, టోజో వంటి నియంతల హయాంలో ఉన్న సమయంలోనూ వ్యక్తిగత సత్యాగ్రహానికి గాంధీజీని నియంతగా కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఎన్నుకొనుట చేతను అప్పుడు పుట్టిన అబ్బాయికి గోరా నియంత అని పేరు పెట్టారు. సరస్వతి గారు అరెస్ట్ అయినప్పటికీ నియంత వయసు 18 మాసాలు. అందుచేత నియంత కూడా తల్లితో పాటు జైల్లో ఉన్నారు. శ్రీ లవణం అప్పటికి మైనర్ అగుట చేత జైలు శిక్ష లేకుండా పేముబెత్తంతో కొట్టి విడిచిపెట్టారు. అలీపురం జైల్లో నాస్తికులు తమ ఆచరణ ద్వారా ప్రత్యేకతను ఆర్జించుకున్నారు. గోరా రోజు ఏదో ఒక బ్లాక్లో నాస్తికత్వంపై ఉపన్యాసాలు ఇచ్చేవారు. కమ్యూనిజం గురించి, గాంధీజీ గురించి, మూఢనమ్మకాలను వ్యతిరేకించు విధానాల గురించి గోష్ఠులు జరుపుతూ ఉండేవారు. దక్షిణ భారతదేశం అంతటి నుంచి కార్యకర్తలు అలీపురం జైల్లో ఉండుట చేత వారిలో చాలామంది
గోరాచే సన్నిహితంగా ఆకర్షింపబడ్డారు. తర్వాత దక్షిణ భారతదేశంలో ఇతర ప్రాంతాలలో కూడా గోరా భావాలను వీరు ప్రచారం చేశారు. విచారణ సమయంలో సబ్ జైల్లో 4 మాసాలకు పైగా ఉన్నప్పుడు గోరాకు హృద్రోగం వచ్చింది. అందుచేత విచారణ చేసిన న్యాయమూర్తి గోరాకి తక్కువ కాలం శిక్ష విధించారు. ఈ విధంగా కొద్ది మాసాలే ఉన్నప్పటికీ అలీపురం జైలులోని రాజకీయ ఖైదీలపై తన వ్యక్తిత్వం ద్వారా చెరగని ముద్ర వేసిన కొద్ది మందిలో గోరా ఒకరు. అలీపురం జైలు నుంచి విడుదలైన వెంటనే మరలా కొంతకాలం గోరా డిటెన్యూగా ఉంచబడ్డారు. 1943 సంవత్సరాంతంలో గోరా విడుదల చేయబడ్డారు. అప్పుడు దేశమంతటా సత్యాగ్రహ తీరును నిర్వహించి నడుపుటకు ఏర్పడిన అఖిల భారత సత్యాగ్రహ కౌన్సిల్ సభ్యులుగా గోరా ఎన్నుకోబడి మద్రాస్ పట్టణంలో సత్యాగ్రహం చేయుటకు కొందరు సత్యాగ్రహులను కృష్ణా జిల్లా నుంచి పంపించారు. అయితే ఈలోగా 1944లో దేశమంతటా ఉద్యమ ఉధృతం చల్లబడింది. గాంధీజీ ఆగాఖాన్ భవనం నుంచి విడుదల చేయబడ్డారు. నాయకులు, సామాన్య కార్యకర్తలు కూడా నెమ్మదిగా విడుదల చేయబడ్డారు. 1944 అక్టోబర్ నాటికి గోరా సహచరులందరూ కూడా తిరిగి బయటకు వచ్చి కలుసుకోగలిగారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.